టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్, లెక్కలేనంత స్కోర్స్తో క్రికెట్ తీరునే మార్చేస్తోంది ఐపీఎల్. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బ్యాట్స్మెన్, బాదుడితో బలి పశువులవుతున్న బౌలర్స్, రికార్డు స్థాయి స్కోర్లు. అంతే రేంజ్లో చేజింగ్లో సీన్ సితారా అవుతోంది. ఈసారి ఐపీఎల్లో రికార్డు స్థాయి స్కోర్లు ఎన్ని? హిస్టరీ క్రియేట్ చేసిన చేజింగ్లు ఎన్ని? లెట్స్ వాచ్ ది స్టోరీ. బ్యాటర్ల హిట్టింగ్, బౌలర్ల పరేషాన్, రికార్డు స్కోర్లు, థ్రిల్లింగ్ చేజింగ్లు. క్రికెట్ తీరునే మారుస్తున్న ఐపీఎల్. ఊహకందని ఊచకోత, హద్దులు లేని హిట్టింగ్, ఫోర్లు, సిక్స్లకు లెక్కే లేదు. బాల్ గ్రౌండ్ లో కంటే ఆకాశంలోనో లేకపోతే గ్రౌండ్ బయటనో కనిపిస్తోంది. మొత్తంగా ఈసారి ఐపీఎల్లో పరుగుల వరదకు లెక్క లేకుండా పోయింది. అసలు ఇది హైయెస్ట్ స్కోర్. ఈ టార్గెట్ ను చేస్ చేయడం కష్టమని అంచనా వేసే పరిస్థితి లేదు. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా తగ్గడం లేదు బ్యాటర్లు. అన్ని టీంలలో బ్యాటర్లదే హవా నడుస్తోంది. బౌలర్లు మాత్రం బలి పశువులవుతున్నారు. బాల్ ఎలా వేసినా, అది యార్కర్ అయినా, షార్ట్ పిచ్ బాల్ అయినా, వికెట్ బాల్ పడినా బౌండరీ బయట పడేస్తున్నారు బ్యాట్స్మెన్. థ్రిల్ ఉండాలి అంటే డెఫినెట్లీ చాలా ఇంకా మార్పులు రావాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు బౌండరీ చాలా దగ్గర అయిపోయింది. 50 మీటర్స్ బౌండరీస్ చూస్తున్నాం, 60 మీటర్స్ బౌండరీస్ చూస్తున్నాం. సో అసలు యాక్చువల్గా క్రికెట్ రూల్ ప్రకారం అంటే పిచ్లో మిడిల్ నుంచి కొలిచినట్లయితే అంటే 70-75 యార్డ్స్ ఉండాలని ప్రతిసారి చెప్తూ ఉంటారు అసలు యాక్చువల్గా. అంటే కరెక్ట్ అది లెంత్ అని చెప్పి అసలు యాక్చువల్గా. బట్ అలా చాలా తక్కువ గ్రౌండ్స్లో ఉంటాయి. కొన్ని గ్రౌండ్స్లో చాలా లాంగ్గా ఉంటాయి, ఒక సైడ్ బౌండరీస్ అండ్ ఒక సైడ్ చాలా షార్ట్గా ఉంటాయి. T20 క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు నమోదు కాని స్కోర్లు, చేజింగ్లతో ఈ ఐపీఎల్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. ఓ మ్యాచ్ లో రికార్డ్ క్రియేట్ చేసి మరో మ్యాచ్ లో తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంటున్నాయి జట్లు. అసలు బ్యాటర్ల విధ్వంసానికైతే లెక్కే లేదు. T20 మ్యాచ్ లో ఓ బ్యాటర్ హాఫ్ సెంచరీ చేస్తేనే గొప్పగా ఉండేది. ఇక ఇన్నింగ్స్ లో 2-3 హాఫ్ సెంచరీలు, ఓ బ్యాట్మెన్ సెంచరీలు నమోదు చేస్తున్నారు. 20 బాల్స్ లోపే హాఫ్ సెంచరీలు, 35 బాల్స్ లోపే సెంచరీలు కొడుతూ క్రికెట్ కథనే మార్చేస్తున్నారు బ్యాటర్లు. అసలు రికార్డు స్థాయి స్కోర్లను చూసి సంతోషపడాలా, లేక బౌలర్లను చూసి జాలి పడాలా తెలియని పరిస్థితి. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేజింగ్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐపీఎల్ లోనే కాదు, T20 వరల్డ్ హిస్టరీలోనే అత్యంత భారీ టార్గెట్ ను చేస్ చేసిన టీమ్ గా పంజాబ్ చరిత్ర సృష్టించింది. T20 క్రికెట్ లో అత్యధిక టార్గెట్ ను ఛేదించిన టీమ్ గా సౌత్ ఆఫ్రికా పేరుతో ఉన్న రికార్డుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. 2023లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 259 పరుగుల టార్గెట్ ను చేస్ చేసింది. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కంటే ముందు ఇదే వరల్డ్ రికార్డ్. దాన్ని పంజాబ్ బద్దలు కొట్టి కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. మరో 8 బాల్స్ మిగిలి ఉండగానే 262 రన్స్ టార్గెట్ ని చేస్ చేసింది పంజాబ్. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమ్ గా పంజాబ్ కింగ్స్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 262 రన్స్ చేజ్ లో పంజాబ్ బ్యాటర్లు ఏకంగా 24 సిక్సర్లు కొట్టారు. అంటే వారి టార్గెట్ లో 144 పరుగులు కేవలం సిక్సర్లతోనే వచ్చాయి. ఒకటి బౌండరీ తక్కువగా ఉంటుంది అండ్ ఇవాళ రేపటి ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటే బ్యాట్లు చాలా మోడర్న్ బ్యాట్స్ వచ్చాయి. జస్ట్ టచ్ చేస్తే సిక్సర్ వెళ్ళేటటువంటి బ్యాట్స్ కూడా వచ్చాయి. టైలెండర్స్ సిక్సెస్ సాధించడం మనం చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ కొంచెం అంటే థ్రిల్ ఉండాలి అంటే ఆసక్తిగా కొనసాగాలి, రసవత్రంగా కొనసాగాలి అంటే డెఫినెట్లీ చాలా మార్పులు రావాలి. ఇప్పటికే క్రికెట్ అనేది మొదటి నుంచి బ్యాట్స్మెన్స్ గేమ్ అండ్ ఈ బ్యాట్స్మెన్స్ గేమ్లో T20 లాంటి ఫార్మాట్లో మరింత బ్యాట్స్మెన్ ఫేవరబుల్ కండిషన్ చేశారు. ఇప్పుడు ఈ సీజన్ లో ఏకంగా 5 మ్యాచ్ల్లో 250+ స్కోర్లు నమోదయ్యాయి. ఆర్సీబీతో మ్యాచ్ లో 287 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 277 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో కేకేఆర్ 272 పరుగులు చేయగా, సన్ రైజర్స్ హైదరాబాద్ 266 పరుగులు చేసింది. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఆర్సీబీ 262 పరుగులు చేసింది.
అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో 4 మ్యాచ్ల్లో 500కు పైగా స్కోర్ నమోదైంది. అలాగే పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలిపి 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో నమోదైన 3వ అతిపెద్ద స్కోర్ ఇదే. అంతకుముందు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 549, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్లో 523, కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో 523 స్కోర్స్ నమోదయ్యాయి.